చేస్తున్నామన్నారు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాల ప్రారంభంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరులో పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు రోగ నిరోధక శక్తి మందులను వేశారు మంత్రులు. పశువుల కొనుగోలుకు చిన్న పరిశ్రమల శాఖ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ రూమ్కి వెళ్దాం. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడైనా రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ పౌరుడు లోకేష్ బాబు గారి దగ్గరకో వాళ్ళ ఆఫీస్కో వెళ్తే కష్టం చెప్తే వెంటనే పరిష్కరించి మీకు సమాచారం ఇచ్చే విధానాన్ని మొదటి చూస్తున్నాను మన నియోజకవర్గంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ సాహసోపేతంగా ఇటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇక్కడే అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజల మన్నన పొందాలని 2019లో పోటీ చేస్తే మనందరం అటువంటి నాయకుడు మన యువ నాయకుడు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు జీవితవర్గంలో ఎప్పుడైనా నాకు ఓపిక లేదు, నేను సేవ చేయలేదని తప్పించుకునే వరకు మీరు ఆయనకి విడిచిపెడితే మీకు మంచి జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా మీరు చూస్తారు, చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులైతే జెట్ స్పీడ్తో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి మళ్ళీ రేపు 2029వ సంవత్సరం ఎన్నికల నాటికి మీ అందరూ శబాష్ అనిపించుకునే విధంగా మళ్ళీ మీ అందరూ వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మన తాలూకా జీవన విధానం ఎంతవరకు మనం చూసుకుంటే చాలా చాలా విశేషమైనది. ఎందుకంటే ఈరోజు ఆవులు కానీ గేదెలు కానీ మనందరం కూడా ఒక డైరీ ఫామ్ చిన్న మైక్రో లెవెల్ నుంచి ఈరోజు ఒక డైరీ వరకు తీసుకెళ్తున్నామంటే దానికి మనకున్న వ్యవస్థ, ఆ వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, దాన్ని పరిరక్షించడానికి అధికారులు ఇవ్వాలి. అలాగే వ్యాక్సిన్స్ సరైన టైంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే ఆవులు కానీ లేకపోతే గొర్రెలు కానీ లేకపోతే కోళ్ళు కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాటన్నిటికీ కూడా సరైన సదుపాయం ప్రభుత్వం చేయాలి. ఈరోజు పెరుగుతున్న జనాభాకు కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కూడా పెంచేదానికి కూడా దాన్ని కూడా పెంచే అవసరం ఉంది. దాన్ని పెద్ద ఎత్తున వాటి తాలూకు సంరక్షణ కోసం అని చెప్పి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తాలూకు మరి సదుద్దేశం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వరంగల్లో